ఈరోజు దేశమంతా భారతీయ జనతా పార్టీ అంటుంది. దేశమంతా భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోదీ ఉండాలని కోరుకున్నందుకే మూడవసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యింది. వరుసగా మూడవసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా అడ్రస్ లేకుండా పోతుంది. ఆ పార్టీ మీద విశ్వాసం ప్రజల లోపల వెళ్ళిపోయింది. లేదు ఇలా విశ్వాసం, బలమైన నాయకత్వం లేదు కాంగ్రెస్ పార్టీలో. దేశం గురించి, దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి నాయకత్వం అక్కడ కనపడతలేదు. నరేంద్ర మోదీకి సరిపోయినటువంటి వాళ్ళు ఎవరు ప్రతిపక్షం ఇలా కనపడేటటువంటి పరిస్థితి లేదు. ఈ దేశం బాగుండాలన్నా, ఈ దేశంలో ప్రజలు బాగుండాలన్నా, ఈ దేశంలో పేదవాళ్ళు బాగుపడాలన్నా, ఈ దేశంలో యువతకు బాగుపడాలన్నా, ఈ దేశం యొక్క భవిష్యత్తు ఉండాలంటే దేశ రక్షణ, దేశ భద్రతతో పాటు ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా 2045 అంటే మనం 2025లో ఉన్నాం. 2025 మనం స్వతంత్రం వచ్చి 2047కు 100 ఏళ్ళు అవుతుంది. ఆ 100 ఏళ్ల నాటికి భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బలమైనటువంటి, ఆర్థికంగా బలమైన దేశం కావాలని ఆయన ఒక ప్రణాళిక తీసుకొని నరేంద్ర మోదీ గారు ముందుకు పోతున్నారు. ఒక ప్రణాళిక బద్దంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుండా మనం భారతదేశం ముందుకెళ్ళిపోయినటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశంలో పనిచేస్తా ఉన్నారు. గ్రామాన ఈరోజు ఇక్కడ మనకు బీజేపీ లేదు తెలంగాణలో. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా లేదు. ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదు మన దగ్గర. లేకపోయినప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రం అయినాక కూడా ఈయన కొత్త రాష్ట్రం అయిందని కేంద్రంకి వెళ్ళి పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి గ్రామానికి. గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ గా గ్రామ సర్పంచులే ఆ నిధులు వాళ్ళ అకౌంట్ లో పోయేటట్టుగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామ సర్పంచులకు ఒక అధికారాన్ని ఇచ్చింది. అయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రభుత్వం ఆ పైసలన్నింటినీ డైవర్ట్ చేసింది. గ్రామాల లోపల పని కాలేదు. అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లోకి వచ్చి వాళ్ళ జామ్ చేసి పెట్టండి, వీళ్ళు వాడుకోకుండా దాని ఆ అకౌంట్ ని సీజ్ చేసి పెట్టి ఇది అనేక సర్పంచ్ చాలా ఇబ్బందులు పడ్డారు. గెలిచిన సర్పంచ్ వచ్చిన నిధులు ఖర్చు పెట్టుకోలేక, చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేక, అప్పులు చేసి ఎలక్షన్లు గెలిచి అప్పుల కూపంలో కూరుకుపోయినటువంటి అనేక మంది సర్పంచ్లు ఉన్నారు. కొంతమంది అప్పుల బాధలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు పార్టీలను చూడలేదు. ఈ రాష్ట్రంలో నా పార్టీ లేదు, ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ సర్పంచ్ లేడు, ఇక్కడ మా ఎంపీటీసీ లేడు, మా జెడ్పీటీసీ లేదు, నా మున్సిపాలిటీ లేదని ఆలోచించలేనా. ప్రతి గ్రామానికి, ప్రతి మున్సిపాలిటీ కూడా నరేంద్ర మోదీ గారు నిధులు విడుదల చేసిండు. ఇక్కడ ఉన్న నాయకులు ఏం చెప్తారు, మనం కట్టిన ట్యాక్సులు మనకి ఇచ్చిండు ముఖ్యమంత్రి. మన రాష్ట్రం కూడా అంతే కదా, ఎవరి జేబుల లెక్కలు పెడుతున్నారు. ఆయన ఈ ముఖ్యమంత్రి మన ఇంటికెళ్ళి తీసిస్తున్నాడా? ఇంతకుముందు నా ముఖ్యమంత్రి ఆయన ఇంటికెళ్ళి తీసిచ్చిందా? అందరూ కూడా ట్యాక్స్ రూపంగా పేదోళ్ళు కావచ్చు, ధనికమోళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ఎక్కువ కడతారు, పేదోళ్ళు తక్కువ కడతారు ట్యాక్స్. ఆ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బే ప్రజాధనము, ప్రభుత్వ ధనము. ఎవరి ఇళ్ల లెక్కలు ఎవరు ఇచ్చేది లేదు ఇక్కడ. ఇదేమో వాళ్ళ ఇళ్ల లెక్కలు ఇచ్చినట్లు మా ప్రభుత్వం మేము 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 అని చెప్తారు. ఆ వచ్చిన డబ్బుని ఏ విధంగా ప్రజలకు సద్వినియోగం చేసి ఖర్చు పెడతాము, ఏ విధంగా అభివృద్ధిని చేస్తాము, ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతాం అనేది ఎవరి శక్తి ఉంది నడిపేయడానికి. ఆ విధంగా స్వార్థం లేకుండా, ఒక రూపాయి కూడా ప్రజల సొమ్ము తీసుకోకుండా పనిచేసే వాళ్ళు ఎవరనేదే ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు నిస్వార్థపరుడు. ఆయనకేమి తన పిల్లలకి ఇచ్చేది లేదు, భార్యకి ఇచ్చేది లేదు, అల్లుడికి ఇచ్చేది లేదు, మనమలకి ఇచ్చేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు. ఆయన సర్వస్వము భారతదేశమే. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే ఆయన ఆస్తి పాస్తులన్నీ కూడా. నా దేశ ప్రజలు బాగుంటే, నా దేశం బాగుంటే అదే నాకు గొప్ప. ముందు మనం అందరం కూడా మన దేశం గురించి ఆలోచించాలి. దేశం బాగుంటే మనం బాగుంటాం. చెట్టు బాగుంటే చెట్టు కింద నీడ ఉంటది. ఇంటి యజమాని బాగుంటే ఇల్లంతా బాగుంటది. ఇంట్లో యజమాని లేకుండా ఇల్లు ఏమైతే మనం చూస్తాం. ఏదైనా ఒక ఇంట్లో ఏదైనా ఆపద వచ్చి డబ్బున ఏదైనా యాక్సిడెంట్, ఇంటి యజమాని చచ్చిపోతే ఆ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. అదేవిధంగా ఇంటి యజమాని లేకుంటే ఆ ఇల్లు ఎట్లా కూలిపోతుందో, ఎట్లా తిప్పల పాలవుతుందో, కుర్చాల పాలవుతుందో, ఆ ఇంటిని పరిపాలించేటటువంటి శక్తిలోని మనం గట్టోని కనుక ఉంటే ఆ కుటుంబము దినదినము అభివృద్ధి చెందుతుంది. అట్లే మన దేశం కూడా అయ్యాలా ఒక మంచి నాయకత్వాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి అందిస్తున్నారు. ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలా ఈ దేశంలో. ఆయన ఉన్నంత కాలం ఈ దేశానికి, ఈ దేశ భద్రతకు డోకా లేదు, మన ధర్మానికి డోకా లేదు. మన ధర్మం 4 కాలాల పాటు నిలుచున్నారంటే
నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భారతదేశం అడుగడుగునా ముందుకు పోయేదే కాదు, మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈ రోజు దేశంలో అనేక దేశాలు ఉన్నాయి. అంటే ముస్లిం దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, కానీ హిందువుల దేశము ఒకే ఒక్క దేశం భారతదేశం. మనకేమైనా కష్టం వచ్చిందంటే ఏ దేశమో మనని ఆదుకున్నది గుర్తుపెట్టుకునండి. మనకేదైనా కష్టం వచ్చిందంటే మన పక్కలున్న హిందూ సముద్రాన్ని మనం మునగాల్సిందే. హిందువులకి ఏమైనా కష్టం వస్తే మనం ఆదుకునేటోళ్ళు లేడు భూమి మీద. వేరే ఎవరి కష్టం వచ్చినా ఆదుకునేది అనేక దేశాలు ఉన్నాయి. ముస్లిం కంట్రీ దేశాలు అనేకం ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు అనేకం ఉన్నాయి. కానీ మన భారతీయులకు మన హిందువులకు ఏదైనా ఆపద వచ్చిందంటే ఆదుకునే దేశాలు మన భారతదేశం గడ్డ మీద కుల మత భేదాలు లేకుండా అన్నదమ్ములాగా కలిసినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్ని కులాలు అన్ని మతాలు కలిసినటువంటి దేశం భారతదేశం. ఎవరినెవరు ప్రేమించుకొని ఎవరు కష్టం వస్తే ఇంకోరం పోతారు, ఎవరికి పక్కలేమన్నా ఆపద వచ్చిందంటే ఇంకోరం పోతారు. ఇప్పుడు నా ఓడాలి నీ ఓడాలి చూడమని ఆ విధంగా ఒకరినొకరిని ఆదుకొని భారతదేశం అనేక దేశాలు కష్టకాలంలో ఉంటే నరేంద్ర మోదీ గారు ఆదుకున్నారు. పక్కన ఉన్నటువంటి అనేక చిన్న చిన్న దేశాలు కరోనా సమయంలో అనేక ఆపదలు పడితే తిండి లేకుంటే మందులు లేకుంటే మన దేశం నుంచి నరేంద్ర మోదీ గారు ఆ దేశాలకు పంపించింది, ఆ ప్రజలను ఆదుకున్నారు, పేద దేశాలకు పంపించి. ఈ విధంగా మన దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కూడా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఉందంటే ఇప్పుడు పక్కల కర్ణాటకలో తెలంగాణలో ఎక్కలే దేశంలో ఈ రెండుతోనే ఉన్నాయి. ఎందుకు వచ్చింది అంటే 5 గ్యారెంటీలు ఆడ చెప్పిండు, 6 గ్యారెంటీలు ఈడ చెప్పిండు. కర్ణాటక 5 గ్యారెంటీలు చెప్పిండు, ఈడ ఒక గ్యారెంటీ ఎక్కువ చేసి 6 గ్యారెంటీలు చెప్పిండు. ప్రజలకు అవి ఇస్తామని చెప్పి అనేక రకాలుగా ప్రజలకు హామీలు ఇచ్చినందువల్లనే ప్రజలు నమ్మి ఇలా ఓట్లేసి మోసపోయారు. అప్పుల రాష్ట్రం తెలంగాణ అప్పుల పాలైందని చెప్పినప్పటికీ కూడా ఈ అప్పుల రాష్ట్రంలో పేద ప్రజలకు ఏవైతే మనం ఏం చేయాలంటే నాకు చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దని నరేంద్ర మోదీ గారు చెప్పింది మాకు. మీరు రైతులకు ఆ రైతు బంధు లేదా ఇంకొకటి అనౌన్స్ చేసే కంటే రైతులకు వాళ్ళు పండించిన పంట మీద 1000 రూపాయలు బోనస్ ఇవ్వండి. పండించిన రైతు సంతోషంగా ఉంటాడు. ఎంత పంట పండిస్తే ఒక క్వింటాల్కు 1000 రూపాయలు బోనస్ ఇస్తే ఆ రైతుకు పూర్తిగా మనం సహకారం అందించినట్లే. అంటే ఒక పంట ఒక ఎకరాకు 20 సంచుల వరకు పడినాయనుకో 20,000 రూపాయలు ప్రభుత్వం సహాయం చేసేది. అటువంటి ఆలోచన నరేంద్ర మోదీ గారు చేసిండు. ఎరువుల కాడ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. ఇవాళ ఒక యూరియా కింద 300 రూపాయల సంచి ఉంటే 2,000 రూపాయలు నరేంద్ర మోదీ గారు పైసలు కడుతున్నాడు రైతుల తరఫున ఆ ఎరువుల సబ్సిడీకి. సో ఇవన్నీ అనేకమైనటువంటి కార్యక్రమాలు దేశ ప్రజల కోసం, మహిళల కోసం ఇవాళ పెద్ద ఎత్తున ముద్రా లోన్లు ఇస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల మేరకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్లు ఇస్తున్నారు. కుల వృత్తుల వారికి విశ్వకర్మ కింద లోన్లు ఇస్తున్నారు. రైతులకు ఈ రోజు క్రెడిట్ కార్డు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు చేసిండు కిసాన్ క్రెడిట్ కార్డు. ఇట్లా అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. ఈడ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చినాడే పేద ప్రజల యొక్క కష్టాలు తీర్తాయని మీకు అందరూ నేను తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి కూడా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్ననాడే కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి ఇక్కడ పెద్ద ప్రజలకు అందాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రావాలి. ప్రతి ఇల్లు లేని పేదలకు ఇల్లు కావాలి. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఏ దిక్కు లేని వాళ్ళకి ఒక ఆసరా ఉండాలి. ఏ విధమైనటువంటి పథకాలు కేంద్రం పెట్టిందో అవన్నీ మీకు తెలియజెప్పాలంటే, అవన్నీ మీ దాకా రావాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు భవిష్యత్తులో రావాలంటే ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అవి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఈ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన వాళ్ళని గెలిపియాలి. వాళ్ళు నిలబడితే గెలుస్తారే పొద్దున ఇంటింటికి పోయి చెప్తారు, ఇగో భారతీయ జనతా పార్టీ కోటే, భారతీయ జనతా పార్టీ కోటే, లేకుండా మన చెప్పతో లేకుండా. అందుకే గ్రామాల్లో సర్పంచ్లను గెలిపియండి, వార్డు మెంబర్లను గెలిపియండి, ఎంపీటీసీలను గెలిపియండి, జెడ్పీటీసీలను గెలిపియండి. భారతీయ జనతా పార్టీని గ్రామం నుంచి బలోపేతం చేయండి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఇలా సర్పంచ్లకు ఇచ్చే పైసలన్నీ మోదీ గారు ఇచ్చే పైసలే. కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చేవాడికి వెళ్ళి ఏం లేవు. మళ్ళీ ఈడ కూడా ట్యాక్సులు కడతలేరా? కడతలేదా? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తలేదు? సర్పంచ్లకు ఏమి ఇస్తలేదు, 1 రూపాయి వస్తలేదు. ఇలా వేసే సీసీ రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి, ఇలా ఊళ్ళో వేసే బల్బులు లైట్లన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవే, శ్మశాన వాటిక కడితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, రైతు వేదిక కడితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, అంగన్వాడీల పిల్లలకు తిండి పెట్టేది
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలే, స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం పెడితే కేంద్ర ప్రభుత్వం పెట్టే పైసలే, ఇలా రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాళ్ళకు ఫ్రీ బియ్యం ఇస్తుందంటే నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటే అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. ఈరోజు అవన్నీ కూడా మీకు పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చినాడే పేద ప్రజల యొక్క నరేంద్ర మోదీ గారి లక్ష్యం వికసిత్ భారత్ అంటే వికసించినటువంటి భారత్ చూడాలి కళలు కడుతున్నటువంటి ఆయన కళలు నిజం కావాలంటే మనం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మార్పు తేవాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రతి గ్రామంలో ఇలా ఎన్ని పార్టీలకైనా ఓట్లేసింది ఇంతకుముందు మీరు గతంలో టీడీపీ కేసులు, కాంగ్రెస్ కేసులు, టీఆర్ఎస్ కేసులు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కేసులు, కానీ బీజేపీకి ఎన్నడేలే. మన పార్లమెంట్ లో కొంతమంది వేసింది, మొన్న గెలిపించారు పార్లమెంట్ మొట్టమొదటిసారి. మరి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. మొత్తం ఈ పార్లమెంట్ లో 7 మంది వాళ్ళే ఒకే ఒక అరుణమ్మ ఎంపీ బీజేపీకి వెళ్ళి ఒకదాని 7 తాలూకాలో అడుగుతారు, అమ్మ ఇది కావాలి, అమ్మ అది నాకు ఉండేదేమో రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ లేం, మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలోకి వెళ్ళి ఏది వచ్చినా ఈడికి వచ్చినాకనే వాళ్ళ చేతులకి వెళ్ళి ఈడికి వస్తుంది, డైరెక్ట్ గా వెళ్ళి ఇంకా లేదు. కాబట్టి ఈరోజు నా పరిధిలో ఉన్నటువంటి నా ఫండ్స్ నుంచి చాదైనంత వరకు నేను అన్ని గ్రామాలకు, అన్ని తాలూకాలకు, 7 తాలూకాల ప్రజలకు ఎక్కడెక్కడ ఏ అవసరం ఉన్నా ఏదున్నా సర్దుకుంటూ పోతున్నాం. ఈ సంవత్సరం మీరు తీసుకురండి, ఈ సంవత్సరం మీరు తీసుకురండి, ఈ సంవత్సరం మీరు పెట్టుకోండి. అట్లే సీసీ రోడ్లు కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్లు కూడా ఈ సంవత్సరం పెట్టించడం చాలా మీ సీసీ రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ, మరి మీరు అందరూ వచ్చేటటువంటి ఎన్నికలు గుర్తు పెట్టుకురండి. గ్రామంలో ఇప్పుడు వచ్చే ఓట్లు ఏ ఓట్లు వచ్చినా ఇవి మీకోసం, మీ భవిష్యత్తు కోసం అనుకొని మీరు ఓట్లేయాలి. ఇంతవరకు అందరిని చూసి అందరిని వేసి అయిపోయి వాళ్ళు చేసేది చూసి చేస్తున్నారు కూడా చూస్తున్నారు. కాబట్టి రాబోయే కాలం మళ్ళా ఒక మంచి కాలం ఈ దేశంలో రావాలంటే ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ గెలవాలి. మీరు అందరూ ఆదరించండి, అది భారతీయ జనతా పార్టీకి వెనక ఉండండి, అండగా ఉండండి. గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు వెనకటి అంతా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నాడు. అప్పటి కాంగ్రెస్ ఇప్పుడు లేదు, ఆ కాంగ్రెస్ వేరే ఈ కాంగ్రెస్ వేరే ఇప్పుడు లేదు. ఈ దేశంలో నరేంద్ర మోదీ తప్ప బలమైన నాయకత్వం ఎవరు చేపట్టే పరిస్థితి లేదు. పైన నాయకుడు గట్టిగా ఉంటేనే కింద అన్ని గట్టిగా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.